65వ వార్డులో టిడ్కో గృహాలను పరిశీలించిన టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. నమస్కారం అండి. ఇవాళ గాజువాకలోని టిడ్కో కాలనీ సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చి కొంచెం ఇల్లు కూడా చూసాము. ఇక్కడ 2 రకాల ఇల్లు మాత్రమే ఉన్నాయి. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు, మొత్తం 672 ఇల్లు ఉన్నాయి. ఇల్లు అయితే దాదాపు మొత్తం కట్టడం అయిపోయింది. కాకపోతే మౌలిక సదుపాయాలు అంటే కరెంటు కానీ, రోడ్లు కంప్లీట్ చేయడం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తాగునీరు వ్యవస్థ కానీ, వీటిని అన్ని కూడా కొన్ని మిగిలిన్నాయి. దీనికి సంబంధించి డేటా మొత్తం నాకు మా టిడ్కో స్టాఫ్ ఇచ్చారు. సార్, ఇవాళ మనం ఒక 12 కోట్లు ఎంతో చేస్తే ఇది 100% కంప్లీట్ అయ్యి మనం మొత్తం లబ్ధిదారుల్ని ఇక్కడ లోపల వచ్చి ఉండేటట్టు చేయొచ్చు అని చెప్పారు. ఒక 6 నెలల క్రితం మన ప్రభుత్వంలో మనకున్న ఆర్థిక సంక్షోభంలో 1 కోటి రూపాయలు అడిగినా కూడా తీసుకొచ్చే పరిస్థితి లేకుండా ఉండింది. 1 సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆర్థిక పరిస్థితిని ఒక గాడిలోకి తీసుకురావడానికి విపరీతంగా కష్టపడి ఇవాళ టిడ్కో మీద ఇప్పుడు మీరు కొంచెం దీని మీద పెట్టండి దృష్టి, దీనికి కావాల్సిన వనరులు ఏదున్నాయో ఎట్లా అని చెప్పి మేము ప్లాన్ చేసాం. ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా హడ్కో రుణాన్ని కూడా అప్లై చేసాం. హడ్కో కూడా మనకు శాంక్షన్ చేసింది. అలాగే బ్యాంకులు ఈ లబ్ధిదారుల నుంచి ఇంకెన్ని రావాలా అంటే, లబ్ధిదారులు 3 లక్షలు అప్పు తీసుకుంటే 1 లక్ష ఇచ్చున్నారు చాలా దగ్గరలా. ఇంకా అట్లా బ్యాంకుల నుంచి రావాల్సిన మిగిలిన డబ్బులకి ఏం చేయాలంటే మార్టిగేజీలు చేయలేదంటే మెప్మా చేత ఈ మధ్య వైజాగ్ లో ముఖ్యంగా మార్టిగేజీలు దవి పెట్టాం. అలాగే 2-3 నగరాల్లో మార్టిగేజ్ చేయించి తద్వారా వచ్చే డబ్బులు కూడా ఒక 300 నుంచి 400 కోట్ల దాకా రాబోతున్నాయి. అలాగే ఒక టెంపరీగా 200 కోట్లు ప్రభుత్వం మనకి ఇస్తున్నది. సో ఇవన్నీ వస్తే బకాయిలు ఎవరైతే ఈ వర్క్ చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు ఉన్నారో, గుత్తేదారులు ఉన్నారో, మొత్తం బకాయిలు 600-650 కోట్లు మాత్రమే ఉన్నాయి. సో దాదాపు మనం 80-90% బకాయిలు తీర్చేసి వాళ్ళని ఈ 365-430 చదరపు అడుగుల్ని కంప్లీట్ చేయమని చెప్పడం, ఖచ్చితంగా కూర్చొని మాట్లాడాము. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం, డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నాం. వాళ్ళు కూడా మీరు మాకు డబ్బులు ఇండి 3 నెలల్లో మేము మొత్తం కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. సో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకోంది. టిడ్కో ఇళ్ళని అరుదాలందరికీ కూడా నివాస యోగ్యమైన ఇల్లు అంటే ఊరికనే కాకుండా అన్ని హంగులతో, అన్ని మౌలిక సదుపాయాలతో సంపూర్ణంగా తయారు చేసి దాదాపు ఒక 70,000 ఇల్లు డిసెంబర్ 2025-31 కల్లా ఇచ్చి ఒక 70,000 కుటుంబాలు సంక్రాంతిని వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు పండుగ చేసిన విధంగా చేస్తామని అందరి ముందర మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. ఏపీ టిడ్కో చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు నియమితులైన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య టిడ్కో ఇల్లు గత 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఈరోజు ప్రతి టిడ్కో ఇంటికి కూడా వెళ్ళి ఆ పేద ప్రజలతో ఆయన మమేకమై వాళ్ళకున్న కష్టాలని ఏ విధంగా అనుభవిస్తున్నారో అవన్నీ కూడా ఆయన స్వయంగా తెలుసుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఈరోజు అతి పేదవాడికి చేరువయ్యే కార్యక్రమం ఇది. ఖచ్చితంగా టిడ్కో ఇల్లు అనేది వారి జీవిత కళ. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో పెట్టారో ఈ రోజు దాన్ని వేములపాటి అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఇది పూర్తి అవుతుందంటే చాలా సంతోషకరమైన విషయం. ఆయన కూడా కమిటెడ్ పర్సన్ గా గుర్తించి ఇలాంటి కార్యక్రమాన్ని, ఇలాంటి దానికి చైర్మన్ గా చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఈ ఇల్లు ఏదైతే అతి త్వరగా అయిపోయే దగ్గర ఉండి ఒక 10 కోట్ల 5 కోట్ల లోపు ఉన్న ఇల్లులన్నీ కూడా త్వరగా పూర్తి చేసి అందించాలని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం ఎండింగ్ కి ఈ టిడ్కో ఇల్లు ఇబ్బంది లేకుండా అందరికీ కూడా గృహప్రవేశాలు చేసే అవకాశం ఆయన చేతుల మీదుగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి, ఈ గాజువాక నియోజకవర్గానికి ఆయన వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.